పోలీస్ అనుకుంటా అవి. ఏం కావాలి సార్? దియా 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 లే, ఆర్ యు ఓకే? హలో దియా 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 హెల్ప్ హెల్ప్ హలో ఎవరా నువ్వు? హలో హలో దియా 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 హెల్ప్ హలో హలో దియా 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 గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? హాయ్. హాయ్. ఎందుకు అలా అన్నారు? ఏం లేదు, నువ్వు ఇక్కడ ఒంటరిగా కష్టపడుతున్నావు కదా. మేబీ తనేదో పనిలో బిజీగా ఉండొచ్చు కదా. మేబీ తను అసలు లేదేమో, ఆ విషయం ఒప్పుకోవచ్చు కదా. ఏం తీసుకుంటున్నావు? నాకు జాబ్ వచ్చింది. ఓ ఇది చూడు, ఇది బాగుంది. ఇంకో 2 తీసుకుందాం. ఇది చాలా బాగుంది, పట్టుకో. ఇది నీ సైజ్ కాదు, బట్ కలర్ బాగుంది. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. పర్లేదు, తీసుకుంటాను. ట్రైల్ అవసరం లేదు. నువ్వెందుకు అంత సిగ్గుపడుతున్నావు? నేనేం తొంగి చూడంలే, రా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అర్థమైందిలే, ఇది ఫ్రీగా ఉంది, వెళ్ళి ట్రై చేయి. తొందరగా కానీ. ఓకే. నీ పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చారా? నన్నేనా అడిగింది? ఇంకిక్కడ ఎవరున్నారు? వాళ్ళు ఊరు వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. వాళ్ళకి నా గురించి బెంగలేదులేండి. ఓ, వాళ్ళతో ఏమైంది? వాళ్ళు నిన్నేం చేశారు? నా షర్ట్ మార్చుకున్న తర్వాత చెప్పొచ్చా?
సారీ, నా పేరెంట్స్ నాతోనే ఉంటారు. మొన్నటి వరకు అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడేమైంది? డే అండ్ నైట్ కూర్చొని నా పెళ్లి గురించి మాత్రమే మాట్లాడతారు. ఓ, మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? పెళ్లి ఇష్టం లేదని ఏం లేదు, బట్ కరెక్ట్ పర్సన్ దొరకాలి కదా. వావ్, చాలా బాగుంది. ఇది ఓకే, సైజ్ కూడా కరెక్ట్గా ఉంది. ఇలాంటివి 4 తీసుకుంటే సెట్. ఈవినింగ్ ప్లాన్ ఏంటి? పెద్ద పనేం లేదు. మా బాస్ డిన్నర్కి ఇన్వైట్ చేశాడు. నాతో పాటు ఎవరినైనా తీసుకొని రమ్మన్నాడు. ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే కలిసి వెళ్దాం. ఓకే. నిజంగా నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా? ఎందుకు అలా అడిగారు? ఒకవేళ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలా ప్లాన్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెస్డ్. No, I didn't. హే, Excuse me, I'll just be back, okay? నమ్ముతారా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని? ఓ Hello Sid. there. Good looking couple. దియా, హాయ్. Nice to సిద్. meet you. నేను సిడ్ దగ్గరే పని చేస్తున్నాను. సిద్ దగ్గర కాదు, సిద్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. లుక్స్ లైక్ ఎ గ్రాండ్ పార్టీ. Yeah, of course. We have so much money to blow up, right? So what's the story here? మీ ఇద్దరు ఎలా కలిసారు? మేమిద్దరం ఫుడ్ స్టాల్ దగ్గర కలిసాం. నేను తను అక్కడే కలిసాను. అండ్ దట్స్ వై ఐ న్యూ ఇన్స్టెంట్లీ దట్ నా కంపెనీకి కావాల్సింది ఎగ్జాక్ట్లీ తనలాంటి వాడే అని. బాగా తెలివేనోడు. ఐఎమ్ యువర్ బాస్, ఇట్స్ మై జాబ్, రైట్? యా. అవినాష్ ఈ జాబ్కి రైట్ పర్సన్ అని ఎందుకు అనిపించింది? అది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకసారి డ్రైవ్కి వెళ్ళాం. మేము తాగి బాగా ఆకలితో ఉన్నాం. అండ్ ఇట్ వాస్ ప్రెటీ లేట్ అట్ నైట్. దగ్గరలో ఫుడ్ స్ట్రీట్కి వెళ్తే తన స్టాల్ దగ్గర బాగా జనం ఉండడం చూసి అక్కడికి వెళ్ళాం. ఎలా ఉంది సార్? ఇదేమో ఇంత పుల్లగా ఉంది, వీళ్ళందరూ దీన్ని ఎలా తింటున్నారు? ఎందుకంటే అది బాగోలేదన్న విషయం వాళ్ళు చెప్పలేరు కాబట్టి. ఎందుకని? ఆ సమాధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. ఏదైనా ఐటెం బాగా పాపులర్ అయితే అది వాళ్లకు నచ్చకపోయినా జనాలు మాత్రం బాగుందని చెప్తారు. జస్ట్ టు ఫిట్ ఇన్. సరే, ఇంకేమైనా కావాలా? పట్టుకో, నువ్వు నాతో కలిసి వర్క్ చేస్తున్నావు. కాల్ మీ. నో ప్రార్థన, యు నో ఐ డోంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. అక్కడికి వచ్చి చెక్ చేస్తా. యా, ఐల్ సీ యు ఇన్ ఎ మినిట్. ఆయిషా, సమ్మర్స్ గోనా. హాయ్. హాయ్, ఫస్ట్ డే షర్ట్. యా, జస్ట్ ఫిల్లింగ్ అప్ ద ఫార్మ్స్. ఓకే, నాతరా నీకు ఒకటి చూపిస్తా. రా. అదేం అవసరం లేదు, రా, కమాన్. ఏ కమ్ కమ్ కమ్. సిద్, ఎక్కడికి? రండి సార్, చెప్తాను. అది సరే బాస్, నా నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అవినాష్, ఆ జనాలు చూస్తున్నావా? అక్కడ నిలబడ్డవాళ్ళు, నడుస్తున్న వాళ్ళు, బస్సులో కారులో వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ నాకు బాకీ ఉన్నారు. ఎలా? వీళ్ళ పాకెట్స్లో నుంచి డైలీ నాకు 300 రూపాయలు రావాలి. అలా వచ్చేలా నువ్వు చెయ్యాలి. అదే నీ ఉద్యోగం, అర్థమైందా? కానీ ఇన్ని రెగ్యులేషన్స్ ఉన్న చోట అది పాసిబులా? ఈ రెగ్యులేషన్స్ గురించి నువ్వేం బాధర్ అవ్వకు. అదంతా జస్ట్ షో మాత్రమే. సి, గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వచ్చేది సిగరెట్ సేల్స్ మీద వేసే ట్యాక్స్ వల్ల. బ్యాన్ చేయాలనుకుంటే ఎప్పుడో బ్యాన్ చేసేవాళ్ళు, కానీ చేయలేదు. అండ్ దే వోంట్ డూ ఇట్ బికాస్ దే నీడ్ దట్ మనీ. యా, ఈ రెగ్యులేషన్స్ అన్ని ప్రజల పట్ల తమకి శ్రద్ధ ఉందని చూపించుకోవడానికి ప్రభుత్వం ఆడే ట్రిక్ మాత్రమే. దట్స్ ఆల్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఎడల్ట్ చాయిస్. దీన్ని చూడు, ఇంట్లో ఫ్రీగా దొరికే వాటర్ దీనికే డబ్బులు కట్టుకునేలా చేశారంటే ఐఎమ్ షూర్ వీ కెన్ డూ ఎ లాట్ బెటర్. నేను బాగా ఎక్సైట్ అయ్యాను. అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ మై జాబ్. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మై ఆఫీస్. వావ్. మా నాన్న ప్రవీణ్ అంకుల్ లాగా కంపెనీని రన్ చేయడానికి నేను నమ్మను. ఆల్ దట్స్ వెరీ ఓల్డ్ అండ్ బోరింగ్. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా కొత్తగా థింక్ చేయడం, కొత్త ఎక్స్పీరియన్సెస్. ఆఫ్ కోర్స్. సో అవినాష్, దిస్ ఇస్ వెరీ యుల్ వర్క్. థ్యాంక్ యూ. అందరికీ పరిచయం చేస్తాను. గాయ్స్, హడ్ల్ అప్ ప్లీజ్. సో దిస్ ఇస్ అవినాష్. హలో. హాయ్. యా, హాయ్ గైస్. హలో. హలో. వెరీ సూన్ మీరందరూ అవినాష్కి రిపోర్ట్ చేయబోతున్నారు. ఓకే, మీరు ఒకవేళ మా ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వకపోతే మిమ్మల్ని బయటికి పంపించేది కూడా తనే. సో henceforth suck up to him, not me. All right? Okay, so Avinash, this is the team. Sure. All right, back to sleep. All of you. నేను కార్నర్ ఆఫీస్లో ఉంటాను. Yeah. Okay? Okay. Anything, anytime, feel Right. free. Thank you. I'll see you around. It was like a dream come true. నేను ఈ బిజినెస్ గురించి, దాని రెగ్యులేషన్స్ గురించి చాలా రీసెర్చ్ చేశాను.
చాలా రోజుల తర్వాత కూడా నేనేం ప్రత్యేకంగా కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఈ జాబ్ నాకు సెట్ అవ్వదనిపించింది. కానీ ఒకరోజు రాత్రి సో పీపుల్, మన ఈ కొత్త రీబ్రాండింగ్ ఐడియా తీసుకొచ్చింది అవినాష్ అండ్ టీమ్ అని మనందరికీ తెలిసిందే. అండ్ ఇట్ వర్క్ వండర్స్ ఫర్ అస్, వి నో దట్ టూ. మన ఈ లైక్ బ్రాండెడ్ సిగరెట్స్ యంగ్స్టర్స్ వల్ల చాలా పెద్ద హిట్ అయ్యాయి. సో నౌ అవినాష్ హ్యాస్ అనదర్ ఐడియా దట్ హీ వాంట్స్ టు ప్రపోజ్. లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్. ఆల్ యోర్స్ అవి. థ్యాంక్ యూ సిడ్. హలో ఎవ్రీవన్. మీరందరూ బాగా బిజీ అని తెలుసు, సో ఐల్ కీప్ ఇట్ షార్ట్. మనం సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ సర్వీస్ యాడ్స్ వేయడం చూస్తూ ఉంటాం. అఫ్ కోర్స్, మన శ్వాస కోసం ముఖేష్ని అంత ఈజీగా ఎలా మర్చిపోతాం? హే, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు వేరేది. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ అవటం చాలా దారుణం. రాహుల్ ద్రావిడ్ అంటాడు, Now that's changed too. Now there is one ugly looking lady with a fake wound on her mouth. అది సరే, ఆ యాడ్స్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? సార్, సినిమా చూడడానికి వెళ్ళే వాళ్ళందరికీ యాడ్స్ చూడడం ఇష్టం లేదు. సినిమా వాళ్ళకి ఎప్పుడు దానివల్ల సమస్య. బాగా బోర్. వాటిని చూడాలంటేనే చాలా కష్టం. నేను నిన్న థియేటర్లో ఉన్నప్పుడు ఈ యాడ్ వస్తున్నప్పుడు నేను చుట్టూ చూశాను. ఆల్మోస్ట్ అందరూ అయితే ఫోన్ చూసుకుంటున్నారు, లేకపోతే పక్కకు చూస్తున్నారు. కొంతమంది అయితే కళ్ళు మూసుకుంటున్నారు. నిజానికి ఈ యాడ్ చూడడం ఎవరికి నచ్చట్లేదు. దాన్ని తప్పకుండా వేయాల్సిందేగా, ఎవరు ఏం చేయలేరు. చూడండి, మనం ప్రభుత్వాన్ని తప్పుపట్టలేం. తమ పట్ల శ్రద్ధ వహిస్తున్నారనే ఆలోచనలో ప్రజలను ఉంచాలిగా. Hey, have you noticed one thing, guys? In any movie, if anybody holds a cigarette in his hand, at the bottom of the screen, you can see tobacco causes painful death. మనం ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. ఈ దేశంలో ప్రతి మూవీ థియేటర్లో ప్రతి మూవీకి ప్రతి షోకి ముందు ఈ యాడ్ ప్లే అవ్వాలి. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సార్, ఇదే యాడ్ని అందరూ చూసేలా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. హే సిద్ధు, నువ్వు తనకి జాబ్ ఇచ్చింది మన కంపెనీ సేల్స్ పెంచడానికా లేక కంపెనీ మూహించడానికా? సారీ, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 150 seconds, 2.5 minutes, 2.5 నిమిషాల స్క్రీన్ టైం గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తుంది సిగరెట్ గురించి మాట్లాడమని. అవును, కానీ అది సిగరెట్ కాల్చొద్దు అని కదా. మా టైం అంతా వేస్ట్ చేయాలనేది నీ ఉద్దేశమా? అంకుల్ జస్ట్ హీరం అవుతున్నావు, తనని చెప్పనివ్వండి. సార్, నా ఐడియా ఏంటంటే మన యాంటీ స్మోకింగ్ యాడ్ని సెలబ్రిటీస్తో చేద్దాం. పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్ని హైర్ చేసుకుందాం. సరైన యాడ్ చేద్దాం. ప్రేక్షకులు వాళ్ళ కళ్ళు తిప్పుకోలేరు. దీనికి మనం 10 పైసలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే అందరికీ చూపిస్తుంది ఫ్రీగా. ఈ ఫ్రీగా చేయడం అన్న ఆలోచన వినడానికి చాలా బాగుంది. మనం ఈ కుర్రాడు చెప్పిన ఐడియా వింటే బాగుంటుందేమో. వాట్ డు యు ఆల్ సే? Celebrating 25 years of cinema magic. Experience the magic of darkness. హే, హలో. ఎస్, నిన్నే. ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టు. నేను నీతోనే మాట్లాడుతున్నాను. నేను ఎలా కనిపిస్తున్నాను? స్టైల్గా ఉన్నాను కదా. కొంతకాలం క్రితం నేను నీలాగే ఉన్నాను. బట్ లుక్ ఎట్ మీ నౌ. ఐఎమ్ ఏ బిగ్ స్టార్. మీరేం కోరుకుంటున్నారో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ నేను వాటిని వదులుకోను. ఎక్సెప్ట్ దిస్. కొందరు ఫ్రెండ్స్ చెప్పారు, స్మోక్ చేస్తే వెయిట్ తగ్గుతావు, సెక్సీగా కనిపిస్తావు అని. వాళ్ళు అన్నట్టే వెయిట్ తగ్గాను, సెక్సీగాను ఉన్నాను. బట్ దీనివల్లే క్యాన్సర్ కూడా వచ్చింది. మీరు నాలాగే అవ్వండి, బట్ వితౌట్ దిస్. క్విట్ స్మోకింగ్ టుడే. సహాయం కోసం 180011236కి కాల్ చేయండి, లేదా 011701కి మిస్ కాల్ ఇవ్వండి. హాయ్, మీరేంటి ఇక్కడ? సర్ప్రైజ్ ఇవ్వడానికా? కుమార్ ఎక్కడా? గెట్ ఇన్, చెప్తా. ఉదయం ఇష్యూ సార్ట్ అయిందా? అవి ప్రవీణ్ అంకులే సార్ట్ చేశాడుగా. గెట్ ఇన్, చెప్తా అన్నాగా. నువ్వేంటి అదోలా ఉన్నావు? గెట్ ఇన్. మనం ఇక్కడ ఎక్కువసేపు పార్క్ చేయలేం. ఎక్కకపోతే ఐ స్వేర్ ఐల్ షూట్ యూ. అవి ఏం చేస్తున్నావు? గన్ ఎక్కరా? పోనీ.
అవి వాట్ ఈస్ ఆల్ దిస్? నాకు అర్థం కావటం లేదు. నీకేంట్రా చెప్పేది? ఐమ్ డన్ విత్ యూ. నీ అంకుల్కి ఫోన్ చేసి చెప్పు, అదే లొకేషన్కి ₹1,00,00,000 తీసుకురామని చెప్పు. ₹1,00,00,000 లేదంటే చంపేస్తానని చెప్పు. జై. హలో, ఎస్ ప్రవీణ్ అంకల్, సిద్ధు. టెల్ మీ. అవినాష్ హాజ్ అ గన్ పాయింటెడ్ అట్ మై హెడ్. నిన్ను ₹1,00,00,000 తెమ్మంటున్నాడు. అదే లొకేషన్కి ఒంటరిగా. వాట్ ఆర్ యు సేయింగ్? అదే లొకేషన్కి ఒంటరిగా అంట. లేకపోతే చంపేస్తానని చెప్పు. లేకపోతే చంపేస్తానని చెప్తున్నాడు. వాట్స్ హ్యాపెనింగ్ దేర్ సిద్ధు? అండ్ హి సౌండ్స్ క్వైట్ సీరియస్ అబౌట్ ఇట్. హలో హలో సిద్ధు, సిద్ధు లిసన్ టు మీ. అవి కమ్ ఆన్ మ్యాన్, మనం ఫ్రెండ్స్ కదా, మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం. తనకి నువ్వైనా చెప్పు దియా, ఎందుకు ఇలా ఓవర్ రియాక్ట్? అవి ఏం చేసావు? సిడ్, ఆర్ యు ఓకే? నువ్వు బండి నడుపు, తనకేం కాలేదులే, బతికే ఉన్నాడు. I just wanted to shut him up. I would also like to use this opportunity to introduce you to the man behind the success, Avinash, the prodigy. Only the biggest round of applause for him. Yes. Avi, come on up here. Hey, come, don't be shy. Come. Avinash is not just an employee for me. తను నాకు చాలా మంచి ఫ్రెండ్ కూడా. కొన్నిసార్లు తనే నాకు బాస్ ఏమో అనిపిస్తుంది. రా, ఇట్స్ యువర్ టర్న్ నౌ. థ్యాంక్ యూ సిద్. యాక్చువల్లీ ఇదే మొదటిసారి అనుకుంటా సిద్ నిజం మాట్లాడుతూ ఉండడు. ఈ కంపెనీలో ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మై టీమ్, ద బోర్డ్ మెంబర్స్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రవీణ్ సార్, నా ఐడియాని ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్గా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ సిద్, అందరికంటే ఎక్కువ నీకే కృతజ్ఞతలు చెప్పాలి. కేవలం నీ వల్లే నేను ఇక్కడి దాకా రాగలిగాను. థ్యాంక్ యూ. సిద్, పిన్ ఏంటి? 2125. మీ ఫోన్లు ఇవ్వండి. వెయిట్ చేయండి. కబడ్డీ. సిద్ధు, హలో. ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు. ఆఫీస్లో బిజీగా ఉంటాను, ఇక్కడైతే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. రా. నీ ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో చూశాను. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ అంకుల్. కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారా? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐటీసీ ఉంది కదా, దాంట్లో మేజర్ షేర్ హోల్డర్ ఎవరో తెలుసా? ఇంకేదో కాదు, మన ఎల్ఐసీనే. జనానికి తెలీదు పాలసీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో. నిజం జనాలకి తెలియకపోవటమే మంచిది అంకుల్. అది కరెక్టే. సిద్ధు, ఒక బెటర్ ఐడియా ప్రపోజ్ చేయడానికి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. చెప్పండి అంకుల్, విల్ బి ఆనర్డ్. నీ బిజినెస్కి ఇప్పుడు నువ్వు పే చేస్తున్న ట్యాక్స్ల మీద నీ అభిప్రాయం చెప్పు. బాగా ఎక్కువ అంకుల్. సక్సెస్ అయినా కూడా సస్టైన్ అవడానికి కష్టపడాల్సి వస్తుంది. ఐ మీన్ టొబాకో ట్యాక్స్ ఇస్ టూ హై. కిందకు వస్తుంది కదా. అది ఎప్పటికీ జరగదు. జనం పైన మేము శ్రద్ధ చూపిస్తున్నాం చెప్పడానికి మేము దాని ఉత్పత్తిపై పన్నులను పెంచుతూనే ఉంటాం. కానీ సిగరెట్ కాల్చడం ఎవరు ఆపట్లేదు కదా. అది మేము అర్థం చేసుకోగలం అంకుల్, కానీ ఇక్కడ నిలబడటమే చాలా పెద్ద సమస్య. సిద్ధు, చూడు, ఈ రెండిట్లో తేడా ఏంటి? ఒకటి మా ప్రోడక్ట్ సార్, ఇంకొకటి బ్లాక్ మార్కెట్ ప్రోడక్ట్. కరెక్ట్, ఒకేలా కనిపిస్తాయి, కానీ దీని ధర మీ దానిలో సగం. వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా సార్, అందుకే దాని ప్రైస్ కూడా తక్కువ. నేను నా సొంత డబ్బుని లాభదాయకమైన బిజినెస్లో పెట్టాలంటే ఏ కంపెనీలో పెడతాను? నీ కంపెనీలోనా, వాళ్ళ కంపెనీలోనా? అంకుల్, మీ ప్రపోజల్ ఏంటి? నీ కంపెనీని పబ్లిక్లోకి తీసుకెళ్ళు. గవర్నమెంట్లో ఉండే నా సంస్థ ఒకటి మీ కంపెనీ షేర్లు కొంటుంది, కానీ అది కవరప్ మాత్రమే. నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ని ఉపయోగించి నువ్వు ఈ బ్లాక్ మార్కెట్ సిగరెట్ మీద వర్కౌట్ చేయి. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుతూ పోతుంది, అప్పుడు లీగల్గా అమ్మే సిగరెట్ ధర పెరిగిపోతుంది. సో స్మోకర్స్ చీప్గా దొరికే వాటిని మాత్రమే కొంటారు. ఆ చీప్ సిగరెట్లు అమ్మేది మనమే అయి ఉండాలి. అవి గ్రామాల్లోనే కాదు, అన్ని సిటీల్లోనూ అందుబాటులో ఉండాలి. అర్థమైందా? ఈ అవకాశం కోసం
చాలామంది ఎదురు చూస్తున్నారు. నీకు ఇష్టం ఉంటే ఇప్పుడే నాతో చేతులు కలపచ్చు, లేదంటే తర్వాత ఐటీ ఎక్సైజ్ వాళ్ళతో చేతులు కలపచ్చు. ఇట్స్ ఆల్ అప్ టు యూ. నువ్వు అక్కడే ఉండు. కలిసే తీద్దాం. డోంట్ గివ్ అప్ అవి. ఆ బాంబు ఎక్కడుందో నీకు తెలుస్తుందా? డూ యూ ఫీల్ ఇట్ సమ్వేర్? మనం ఏదో ఒకటి చేద్దాం అవి. ఏదైనా చెప్పవి. నేను నీతో అబద్ధం చెప్పాను. హలో, ఎవరా నువ్వు? బాంబు నాలో లేదు. అవినాష్, నీ వైఫ్ బాడీలో మైక్రో బాంబ్ ఇంప్లాంట్ చేసింది. అది నీలోనే ఉంది. ఈ విషయం ఉదయం నుంచి నాకు తెలుసు. నీతో చెప్పలేదు ఎందుకంటే నువ్వు నన్ను నీతో ఉండనివ్వవు. డబ్బులు ఇచ్చేస్తే ఇది అయిపోతుంది అనుకున్నాను. ఐ నో హీస్ వాచింగ్ us. ఎక్కడున్నావురా? వాడు మెడకేదో ఇంజెక్షన్ ఇచ్చాడు. నా బాడీలో బాంబు ఉంది. దియా, దియా, నా దగ్గరికి రావద్దు. దియా, ఎక్కడికి వెళ్తున్నావు? నా దగ్గరకు వస్తే ట్రిగ్గర్ నొక్కేస్తాను. నేను చెప్పేది విను దియా. Stay away. నువ్వు అబద్ధం చెప్తున్నావు. దియా, దియా, మనం మాట్లాడుకుందాం. నేను చెప్పేది విను. టైం లేదు దియా. ప్లీజ్ పుట్ ద గన్ డౌన్. ఏం కావాలరా నీకు? నువ్వు చెప్పింది అలా చేశాం కదా. అవినాష్, ఆగు. నువ్వు అరిచి ఉపయోగం లేదు. నువ్వు తను బతకాలనుకుంటున్నావా? నేను ఇంకా ఏం చేయాలి? నాకు తెలుసు నీకున్న తెలివితో ఏదో ఒకటి చేయగలవు. అవినాష్, a good cook never tastes his own food. కానీ తన భార్య చేయొచ్చుగా. ఏమంటావు? హలో, హలో, హలో. ఏం చెప్పాడు అవి? అవి ఏం చెప్పాడో చెప్పు. నేను చెప్పేది విని దియా. ఐ థింక్ నువ్వు దీన్ని తాగాలనుకుంటా. వాట్? దియా, వీ డోంట్ హ్యావ్ టైం. లెట్స్ డూ దిస్. మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? లేదు దియా, నేను చెప్పేది విను. ఐ డోంట్ ట్రస్ట్. మన ముందున్న సొల్యూషన్ ఇది ఒక్కటే. ప్లీజ్ ప్లీజ్ దియా, ప్లీజ్ దియా, ఒక్కసారి పీల్చు. దియా, దియా ప్లీజ్, నేను చెప్పేది విను. పీల్చుకొచ్చిండగా. ఇది పనిచేస్తుంది. ఏం పని చేస్తుంది? నువ్వు పఫ్ తీసుకున్నప్పుడు వాచ్లో టైం పెరిగింది. స్మోక్. వాడి వాచ్కి బాంబుని లింక్ చేశాడు. నువ్వు బతకాలంటే సిగరెట్ తాగుతూనే ఉండాలి. ఇది ప్రమాదకరమని, క్యాన్సర్ కారకమని అంటూ ఉంటారు కదా. సారీ 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 సారీ. అలాంటి వర్డ్స్ ఏవి ఇక్కడ వాడకూడదు తెలుసుగా. ఏదో ఫ్లోలో రూల్స్ మర్చిపోయినట్టున్నావు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇది హానికరం అని అందరికీ తెలుసు. దీన్ని నేను కాల్చును, సిద్ దీన్ని కాల్చుడు. మనం ఎవ్వరం కాల్చం. ఊరికే చెప్పిందానే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. అవి ఇంకా చెప్పింది చాలు. షో టు దెమ్. ఓకే. సో జెంటిల్మెన్, దిస్ ఇస్ అవర్ ఫ్యూచర్, ద వేప్స్. ఇది మన రెగ్యులర్ కస్టమర్స్ కోసం కాదు. మరి ఇంకెవరి కోసం? ఇది మన కొత్త జనరేషన్ కోసం. సిగరెట్ కాల్చడం హానికరం అని చదువుకున్నారే, ఆ జనరేషన్ కోసం. ఎగ్జాక్ట్లీ. ఈ యోగాలు అవి చేస్తూ, వీగన్ డైట్స్ ఫాలో అవుతూ, సైక్లింగ్ చేసుకుంటూ కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఉంటారే, అలాంటి వాడి కోసం. ఈ జనరేషన్ కోసం మనం వేపింగ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అడ్వర్టైజింగ్ కి ఒక్క రెస్ట్రిక్షన్ కూడా లేదు. అది కాక సిగరెట్స్ కున్నంత చెడ్డ పేరు లేదు.
కావాలంటే సిగరెట్ కంటే సేఫ్ అని కూడా మనం చెప్పేయచ్చు. దీన్ని యూజ్ చేయడానికి ఛార్జ్ కావాలి. మీకు తెలుసు కదా, ఇప్పటి వాళ్ళకి ఛార్జింగ్తో పనిచేసామంటే చాలా ఇష్టం. ఇట్స్ జస్ట్ ఎ కూల్ న్యూ డివైస్ టు హ్యావ్. సిగరెట్స్ బదులు ఇవి తయారు చేయాలా? ఎస్. అప్పుడు ఫ్యాక్టరీలో ఉన్న మన మెషినరీ అంతా OLXలో పెట్టాలా? అంకుల్ ప్లీజ్ లిసన్. మనం సిగరెట్స్ తయారు చేయడం ఆపట్లేదు, ఓకే? మనం కొత్త జనరేషన్ అట్రాక్ట్ చేయడం కోసం ప్యారలల్గా ఇంకొక ప్రోడక్ట్ని తెస్తున్నాం. ఓ కరెక్ట్. ఓకే. బికాస్ ఇఫ్ యూ డోంట్ గెట్ దెమ్ నౌ దే గోనా గెట్ టు వీడ్. ఇంకా వాళ్ళని మనం పట్టుకోలేము. ఇలా చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ రెండిట్లో ఏది ఇస్తారు? ఇది ఇస్తారా, ఇది ఇస్తారా? అది ఓకే. సి, ఇది 200 రూపాయలు, ఇది 1500 రూపాయలు. ఎస్. ఎంతమంది దీన్ని కొంటారు? వాట్స్ యువర్ స్ట్రాటజీ మ్యాన్? మనం ఈ జనరేషన్ దీన్ని ట్రై చేసేలా చేద్దాం. వన్స్ దే ట్రై ఇట్, మిగిలింది నికోటిన్ చూసుకుంటుంది. వాళ్ళు అడిక్ట్ అవుతారు. ఒక 1.5 year తర్వాత మనం నైస్గా ఈ రీఫిల్స్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం. ఆ తర్వాత మెల్లగా గవర్నమెంట్ వీటిని బ్యాన్ చేస్తుంది. అప్పుడు అడిక్ట్ అయిన కొత్త జనరేషన్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఇది కావాలి, కానీ వాళ్ళు కొనలేరు. అప్పుడు వాళ్ళు అఫోర్డబుల్ అయినటువంటి నికోటిన్ డెలివరీకి మారుతారు. ద గుడ్ ఓల్డ్ సిగరెట్. ఈ వేప్స్ని ఉపయోగించుకొని మన సిగరెట్ని లీగల్గా ప్రమోట్ చేయొచ్చు. నేను రేపు దీన్ని బోర్డ్ మీటింగ్లో ప్రజెంట్ చేయబోతున్నాను. అందరూ దీన్ని సపోర్ట్ చేస్తున్నారుగా? ఓకే. టు ద ఫ్యూచర్. అమ్మా గుర్తున్నావా? నిన్న వచ్చాం కదా. గుర్తున్నారు. ఏంటి విషయం? మీతో కొంచెం మాట్లాడాలి. రండి. గడిచిన 2 రోజుల నుంచి సిద్ధార్థ లైఫ్లో జరిగిన విషయాలన్నీ మీరు నాకు చెప్పాలి. ముందు రోజు రాత్రి సిద్ధార్థ్ కాల్ చేశాడు. నేను మా ఊరు వెళ్ళాలి. ఓకే. ఇమీడియట్ ఫ్లైట్ ఏది ఉంటుంది బుక్ చేయి. అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని అక్కడికి వెళ్తుంటాడు. నేను టికెట్ బుక్ చేశాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. తను బయలుదేరే ముందు సిద్ధార్థ్ ఎవరితో ఉన్నాడు? ఎవరూ లేరు. ఆ రోజు రాత్రి చివరిగా కలిసింది అవినాష్ని. ఎవరి అవినాష్? సిద్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. ఆ రోజు రాత్రే అవినాష్ తన జాబ్కి రిజైన్ చేశాడు. ఎందుకో తెలుసా? అవినాష్ రిజైన్ చేశాడా? ఈ విషయం నాకు తెలియదు. ఐ డోంట్ అండర్స్టాండ్. అవినాష్ ఈ జాబ్ వదలటం, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే అతను ఎక్కడా? అది కూడా ఇతను సమస్యల్లో ఉన్నప్పుడు. సార్, డ్రైవర్ కుమార్ గురించి విచారించాను. పొద్దునుంచి మిస్ అయ్యాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు సార్. కుమార్తో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? నిన్న సార్. ఏం చెప్పాడు? అవినాష్ కుమార్కి కాల్ చేసి రమ్మని సిద్ కార్ తీసుకెళ్ళాడు. ఎందుకని? నాకు తెలియదు సార్. కానీ ఆ కార్ తీసుకెళ్ళి సిద్ని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకుంటానని చెప్పాడంట. నేను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన టైంకి నా డ్రైవర్ నెంబర్ రీచ్ అవ్వలేదు. అవినాష్ సిద్ధార్థని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకున్నాడు, అంతేనా? కుమార్ నాతో అదే అన్నాడు సార్. డాక్టర్ దొరికాడు. అక్కడండి, కేఆర్ మార్కెట్ దగ్గర. ఆ రోడ్డే, ఇంకొంచెం ముందు. సార్, గవర్నమెంట్ హాస్పిటల్ పార్కింగ్లో కారు దొరికిందంట సార్. అవునా? అవును సార్. లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. నెక్స్ట్. కేస్ ఫైల్ ఉందా? ఐ హావ్ అ థ్రోట్ పెయిన్. ఎక్స్రే. ఎక్స్రే తీసుకోమని ఎవరు చెప్పారు? గూగుల్ చేశారా? మీరే డిసైడ్ చేసుకున్నారా క్యాన్సర్ ఉందని? మరి ఊరికే డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏంటిది మసగ్గా ఉంది? ఇదేం యూజ్ అవ్వదు. రండి, టెస్ట్ చేయాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నాటకాలు ఆపు. వెంటనే బాంబ్ రిమూవ్ చేయి. ఇప్పుడు పోలీసులు వస్తారు. జీవితాంతో జైల్లోనే ఉండాలి. మీరేమంటున్నారు? నాకు అసలు అర్థం కావడం లేదు. దియా, ప్రిస్క్రిప్షన్ ఇవ్వు. ఇది నువ్వు రాసిందేనా? నువ్వు రాసిందేనా? This is your prescription. Yes, but I did not write it. There's an RX here, right? I prepare. I wrote RX before. There. Look. It's an old habit. So you did not write it? No. The whole month my hand was fractured. Who wrote this then? Different people. Junior doctors, nurses, whoever was available. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మన దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ. This prescription.
ఐ రిమెంబర్ నౌ. హూ రోట్ ఇట్? ఎవరిక్కడ? ఎవరున్నారు హెల్ప్ చేయడానికి? అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను. సార్, కెన్ ఐ హెల్ప్? రావయ్యారా? వాట్ డిడ్ హి సే? నథింగ్. హీ సాట్ దేర్. I was dictating and he wrote the prescription. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మేకవన్నె పులి ఈ లోకం, నువ్వు అందులో ఒక భాగం. ఉరుకు ఉరుకు మరి ఉడుకు నెత్తురుకి కొంత దూరము. డబ్బులోన ఉంది ఓ మైకం, పరువు పరపతి ఓ మైకం. వీటి కోసం ఎన్ని దారుణాలో పోయే కాలంలో. సార్, నేనేం చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదా? ఆల్రెడీ ఇప్పటికున్న రెస్ట్రిక్షన్స్ రెడిక్యులస్. మేబీ బిజినెస్ ఎలా రన్ చేయాలో మీరే చెప్పండి. ఈ లిక్కర్ షాప్స్ చూడండి, రోజు రోజుకి గ్రాండ్ గా తయారవుతున్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ షాపింగ్ మాల్స్ అండ్ షోరూమ్స్ రైట్ నౌ. జనానికి ఎంత ఈజీ అయింది టు వాక్ ఇన్ బై ఎ బాటిల్ అండ్ గెట్ అవుట్. వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవా? మేం కట్టేది మాత్రం డబ్బు కాదా? ఓకే, జస్ట్ మేక్ షూర్ దట్ దిస్ న్యూస్ డజంట్ కమ్ అవుట్ రైట్ నౌ. ఓకే, దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ ఫర్. ఓకే, యా, ఓకే, థ్యాంక్ యూ. వాట్ హ్యాపెన్? కొందరు అఫీషియల్స్ ఏదో స్కూల్లో రైడ్ చేస్తే పిల్లల బ్యాగ్స్లో సిగరెట్స్ దొరికాయంట. న్యూస్ ఛానల్స్ వాళ్ళు బిగ్గర్ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే దీన్ని సెన్సేషనల్ న్యూస్ చేస్తారంట. బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీలో డాడ్కో క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు. ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడిగాను, చూద్దాం. షిట్, పిల్లల బ్యాగ్స్లో సిగరెట్స్ దొరికాయని చెప్పారా? యా, యాక్చువల్లీ ఏం చేయాలంటే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయడానికి ఈజీ యాక్సెస్ మెథడ్ ఏదైనా ట్రై చేయాలి. లైక్ ఏదైనా యాప్ త్రూ ఆర్డర్ చేయడం లాంటిది. నేను అనుకోవడం దట్ విల్ బి లాట్ స్మూతర్, రైట్? వాట్ డు యు థింక్? వి మస్ట్ స్టాప్ ఇట్, సిద్. స్టాప్ ఇట్? వై? చిన్న పిల్లలు. అవి గడిచిన క్వార్టర్లీ గ్రోత్ ఫిగర్స్ చాలా లోగా ఉన్నాయన్న సంగతి నీకు తెలిసిందే. డూ యూ నాట్ థింక్ దట్ యూర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? నేను ఈ కంపెనీలో జాయిన్ అయిన మొదటి రోజు ఇదే కారులో వెళ్తున్నప్పుడు చుట్టూ జనం నీకు 300 రూపాయలు బాకీ ఉన్నారన్నా. నాకు తెలిసి ఆ డబ్బులు నేను నీ కంపెనీకి తీసుకొచ్చేశాను. కానీ అప్పుడు చిన్నపిల్లలు ఆ డీల్లో లేరు, సిద్. అది నాకు తనకి మధ్య డిసగ్రిమెంట్స్కి మొదలు మాత్రమే. ఆ తర్వాత నాకు అర్థమైంది నేను నోరు మూసుకుని ఉండలేనని. ఏమైంది? ఆ తర్వాత ఓ గొడవ జరిగింది. గొడవ? ఎవరితో? ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు చెప్పలేదా? ఏం చెప్పావు నాకు? నువ్వు నాతో ఏం చెప్పలేదు. నేను ఒక మీటింగ్ కోసం మైసూర్ వెళ్తూ వాటర్ బాటిల్ కోసం ఒక షాప్ దగ్గర ఆగాను. అక్కడ నేను ఒకటి చూశాను. ఒక వాటర్ బాటిల్ ఇవ్వన్నా? మా బ్రాండ్ సిగరెట్సే ఆ పిల్లలు తీసుకెళ్తున్నారు. అది చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఆగండ్రా, ఇటు. డోంట్ డూ దిస్. దీని గురించి నాకెందుకు చెప్పలేదు? అది చూసిన తర్వాత నేను చేసిన తప్పులు సరిదిద్దుకుందాం అనుకున్నాను. సిద్తో మాట్లాడి ఉపయోగం లేదని నాకు తెలుసు. అందుకే దాన్ని బోర్డు మెంబర్స్ ముందు పెట్టాను.